హాయ్ ఎవ్రీవన్, మీకోసమే ఈరోజు ఒక టెస్టిమోనీ మీ ముందుకు తీసుకొచ్చాను. లైవ్ టెస్టిమోనీ అండ్ వండర్ఫుల్ టెస్టిమోనీ. సో హియర్ నవీన. హాయ్ నవీన. సో నీ వెయిట్ లాస్ జర్నీ ఒకసారి ఏ టైంలో, అంటే ఎంత వెయిట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఎంత ఉన్నావు? హాయ్ అండి, నా పేరు నవీన. నేను మేడం దగ్గరికి February 23rd వచ్చాను. నాది 24th నుంచి డైట్ ప్లాన్ ప్లస్ ఏరోబిక్స్ రెండు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 59 kgs ఉంది. మధ్యలో 1 month ఏరోబిక్స్ స్కిప్ అయ్యాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ జాయిన్ అయ్యాను ఊరు వెళ్ళి. కానీ 3 monthsకి నా వెయిట్ ఓవరాల్గా 10.3 kgs ఏమో తగ్గానండి. ఈరోజు 48.3 ఉన్నావు, 48.3, నియర్లీ 10.7 kgs. వర్కౌట్ కూడా తనకి చాలా హెల్ప్ అయింది. యాక్చువల్లీ తన BMR బేస్ చేసుకొని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెయిట్ లాస్, అంటే 10.7 kgs నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 8 kgs అలా అనుకున్నాను. బట్ తన కమిట్మెంట్తో, తన సిన్సియారిటీతో, ఎక్కడ చిన్నది కూడా మిస్టేక్ లేకుండా, ఎక్కడ సాక్రిఫైసెస్ చేస్తుంది అనమాట, చాలా చేసింది. సో అందుకే మంచి రిజల్ట్ తీసుకుంది. నవీన, నీకు ఎలాంటి ఒపీనియన్, లైక్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఫాలో అప్ అవ్వచ్చు, డైట్ చార్ట్స్ కానీ, సో నాకు ఉన్న రిలేషన్ కానీ? నాకు రిలేషన్ బాగుంది మేడం. మీతో ఏ డౌట్స్ అడిగినా చెప్పేవాళ్ళు, ఫోన్ చేస్తూనే వెంటనే ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. మామూలుగా ఏ ఫుడ్ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, నాది యాక్చువల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంది నాది. అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంకా అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ ప్రాబ్లం లేకుంటే ఇంకా ఎక్కువ తగ్గేదాన్ని నేను. అది ఉండడం వల్ల కొంచెం, కానీ బెటర్ రిజల్టే వచ్చింది. నాది XXL నుంచి XL వేసుకుంటున్నాను నేను డ్రెస్లు. అది సాటిస్ఫాక్షన్ బాగా ఉంది. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, డైట్ చార్ట్స్ ఏమైనా కష్టంగా అనిపించాయా? ఏం లేదు, డైట్ చార్ట్స్ కూడా ఈజీగా ఉన్నాయి. మనం చేసుకొని ఇంట్లో ఫుడ్ చేసుకునే విధంగానే ఉన్నాయి. మనము కమిట్ అవ్వాలి, తగ్గాలి అనేది మనకు ఉంటే ఈజీగా చేసేసుకోవాలి. కమిట్మెంట్ ఉంటే అయిపోతుంది. ఏమైనా సప్లిమెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా యూజ్ చేసావా? అసలు నేను యూజ్ చేయలేదు. ముందే చెప్పాను కూడా, నాకు సప్లిమెంట్స్ అయితే వద్దు అని. నార్మల్ జనరల్ డైట్, ఇంట్లో మనం ఏం తింటామో వాటితోనే హెల్తీగా వెయిట్ లాస్ అయ్యాను, ఇంచ్ లాస్ కూడా అయ్యాను. నాకు బాగా తెలుస్తుంది. వండర్ఫుల్ రిజల్ట్ అండి నవీనది మాత్రం, చాలా వండర్ఫుల్ రిజల్ట్. సో చెప్పాను కదా, కమిట్మెంట్ స్ట్రాంగ్గా తను కమిట్ అయ్యింది అనమాట. సో 3 months కల్లా నా వెయిట్ ఇంత ఉండాలని తను కమిట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం అంతే కష్టపడింది, పేషెన్స్గా ఉంది. ఎక్కడ నవీన ఎక్కడ వెయిట్ స్ట్రక్ అవ్వకుండా అలా మూవ్ అవుతూనే వెళ్ళిందని వెయిట్ లేదు, మధ్యలో స్ట్రక్ అయింది. 4-5 days, 1 week కూడా స్ట్రక్ అయింది. మళ్ళీ డైట్ చేంజ్ చేశారు, దాని ప్రకారంగా మళ్ళీ తగ్గుతూ వచ్చింది. సో మూవ్ అవుతూనే ఉంటుంది, స్ట్రక్ అవుతుంది. స్టిల్ మళ్ళీ తను డైట్ చేంజ్ చేయడము, తను మళ్ళీ బ్యాక్ రావడం, సేమ్ కాల్స్ చేయడం కానీ, తగ్గట్లేదు మేడం అని చెప్పని ఫీల్ అవ్వడం కానీ అంతా కామనే. బట్ ఎండ్ రిజల్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి. బాడీ మనం చెప్పినట్టుగా వినదు, మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి టైం పడుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ నవీన, అండ్ కంగ్రాచులేషన్స్, బెస్ట్ రిజల్ట్. ఐఎమ్ సో హ్యాపీ. నవీన విషయంలో మాత్రం ఎదురు కనిపిస్తుంటుంది అనమాట. డైలీ తన వర్కౌట్స్కి వస్తుంది కాబట్టి, కష్టపడడం కానీ కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో షీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్. సో నేను మానస గారి టెస్టిమోనీ ఎంతగా చెప్తూ ఉంటానో, నెక్స్ట్ టెస్టిమోనీ నవీనది. సో షీఈస్ సో ఇన్స్పిరేషనల్ ఫర్ వెయిట్ లాస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఐడియల్ వెయిట్కి వచ్చేసావు కదా? సో నెక్స్ట్ మెయింటెనెన్స్ డైట్ స్టార్ట్ చేసేస్తున్నావా? చేస్తాను మేడం. ఓకే, అలాగే కంటిన్యూ చేస్తాను. బట్ ఐడియల్ వెయిట్కి వచ్చారు అని అంటే మాత్రం అదొక అచీవ్మెంట్ అండి నిజంగా. ఇంకా తగ్గాల్సింది ఏం లేదు, ఇంకా నేను మెయింటైన్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. తన ఐడియల్ వెయిట్ వచ్చేసరికి 48 అనమాట. అంటే హైట్ బేస్ చేసుకొని, ఏజ్ బేస్ చేసుకొని 48 తన వెయిట్. సో తను ఆల్రెడీ 48కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మెయింటెనెన్స్ డైట్ అనమాట. థ్యాంక్ యూ నవీన, థ్యాంక్స్ ఫర్ యువర్ టెస్టిమోనీ. ఓకే, బాయ్ ఎవ్రీవన్.